నమస్కారం. అమెరికా భారత్ ట్రేడ్ రిలేషన్స్లో ఊహించని ఒక మలుపు. అసలు ఏం జరిగిందో ఈరోజు మన విశ్లేషణలో క్లియర్గా చూద్దాం. ఇదేదో సింపుల్ ట్రేడ్ యాక్షన్ అనుకుంటే పొరపాటే. ఇది ఒక పక్కా స్ట్రాటజిక్ మూవ్. సరే, కథలోకి వెళ్దాం. టైం జాన్వరి 2026. ఇద్దరు యుఎస్ సెనేటర్లు అర్జెంటుగా ప్రెసిడెంట్కి ఒక లెటర్ రాశారు. ఎందుకంత కంగారు పడ్డారు? వాళ్ల ఆందోళన వెనక ఉన్న అసలు కారణమేంటి? ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో, ఇదే ఆ లెటర్లోని అస్సలు విషయం. ఈ మాటల్లో ఎంత టెన్షనుందో గమనించారా? ఇది మామూలు రిక్వెస్ట్ కాదు, ఒక రకంగా వార్నింగ్. మా రైతుల బతుకులు ప్రమాదంలో ఉన్నాయి అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ లెటర్ రాసిందే ఎవరో మామూలు సెనేటర్లు కాదు. పప్పుధాన్యాల ఉత్పత్తిలో యుఎస్లో టాప్ 2లో ఉండే నార్త్ డకోటా, మొంటానా రాష్ట్రాల సెనేటర్లు. అంటే వాళ్ల రాష్ట్రాల ఎకానమీనే డైరెక్ట్గా ఈ ఎగుమతుల మీద ఆధారపడి ఉంది. అందుకే వాళ్ల మాటలకు అంత వేటుంది. మరి ఇంతకీ ఈ సెనేటర్ల ఆందోళనకు అస్సలు కారణమేంటి? కొన్ని నెలలుగా ఎవ్వరికీ తెలియకుండా చాలా సైలెంట్గా అమలవుతున్న ఒకే ఒక్క నిర్ణయం. దాని గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. అవును, ఆ నంబర్ 30%. ఇండియా పసుపు బఠానీల దిగుమతులపై ఏకంగా 30% సుంకం విధించింది. ఇందులో 10% బేసిక్ డ్యూటీ అయితే 20% అగ్రికల్చర్ సెస్. ఈ ఒక్క నంబర్ యుఎస్ అగ్రికల్చర్ మార్కెట్లో పెద్ద ప్రకంపనలే సృష్టించింది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇండియా ఈ సుంకాన్ని నవంబర్ 1, 2025నే అమలు చేసింది. కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియడానికి దాదాపు 2.5 నెలల పట్టింది. ఈ సైలెన్స్ వెనుక ఒక పెద్ద స్ట్రాటజీనే ఉందన్నమాట. ఇది కేవలం ఏదో ట్యాక్స్ పెంచడం లాంటిది కాదు. దీని వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉంది. చాలా స్ట్రాటజిక్గా దీన్ని డిజైన్ చేశారు. దాన్నిప్పుడు మనం విశ్లేషిద్దాం. ఇండియా మాస్టర్ ప్లాన్లోనే అసలు కిటుకు ఇక్కడే ఉంది. చూడండి, పేపర్ మీద చూస్తే ఈ పాలసీ ఏ ఒక్క దేశాన్ని టార్గెట్ చేసినట్లుండదు. చాలా న్యూట్రల్గా, ప్రపంచంలో ఏ దేశం నుంచి పసుపు బఠాణీలు వచ్చినా సరే 30% సుంకం కట్టాల్సిందే అనుంటుంది. సింపుల్. కానీ రియాలిటీ ఏంటి? ఇండియాకు పసుపు బఠాణీలను ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేదెవరు? అమెరికా. సో డైరెక్ట్గా పేరు చెప్పకపోయినా దెబ్బ మాత్రం కరెక్ట్గా అమెరికాకే తగిలిందనమాట. ఇండియా ఈ సుంకాన్ని ఎలాంటి హడావడి లేకుండా అమలు చేసింది. పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు లేవు, ప్రెస్ మీట్లు లేవు. కేవలం ఒక రొటీన్ గవర్నమెంట్ నోటిఫికేషన్లా దీన్ని పాస్ చేసింది. కారణమేంటంటే, దేశీయ రైతులను కాపాడడానికే ఈ చర్య అని చెప్పింది. అందుకే ఇది ఎవరి దృష్టిని వెంటనే అట్రాక్ట్ చేయలేదు. అయితే ఇండియా అసలీ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఇది ఉన్నపాళంగా తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఇది ఒక యాక్షన్కి రియాక్షన్. ఈ విషయం ఎలా ముదిరిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, అమెరికా ఇండియన్ గూడ్స్ మీద టారిఫ్లు పెంచింది. దానికి రియాక్షన్గా భారత ప్రధాని మన రైతుల ప్రయోజనాలను కాపాడతాను అని గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మాటలతో కాదు, చేతలతో సమాధానం చెప్పింది ఇండియా. సైలెంట్గా పసుపు బఠానీల మీద ఈ 30% సుంకాన్ని వేసి అమెరికాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపింది. ప్రధాని మోడీ చేసిన ఈ స్టేట్మెంట్ చూడండి. ఇందులో ఆయన ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. అగ్రికల్చర్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని ఇండియా ముందే హింటిచ్చింది. ఈ సుంకం ఆ మాటకు నిలువుటద్దంలా నిలిచింది. ఈ సుంకం కేవలం ఒక ట్రేడ్ యాక్షన్ మాత్రమే కాదు. ఇది అమెరికాకే కాదు, యావత్ ప్రపంచానికి ఇండియా పంపుతున్న ఒక బలమైన జియోపొలిటికల్ మెసేజ్. ఆ మెసేజ్ చాలా సింపుల్ అండ్ క్లియర్. భారత వ్యవసాయం అనేది నాన్ నెగోషియబుల్. అంటే దీనిపై ఎలాంటి చర్చలకు, బేరసారాలకు తావు లేదు. ట్రేడ్ డీల్స్ కోసం అగ్రికల్చర్ను పణంగా పెట్టేది లేదని ఇండియా తేల్చి చెప్పేసింది. సో ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఇవి. ఇండియా ఖచ్చితంగా రీటాలియేట్ చేయగలదని, చాలా తెలివైన పాలసీలు డిజైన్ చేయగలదని ప్రూవ్ చేసుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశీయ వ్యవసాయమే తమ టాప్ ప్రయారిటీ అని చాలా గట్టిగా చెప్పింది. సో ఇండియా తన మూవ్ వేసేసింది. ఇప్పుడు అందరి కళ్ళు అమెరికా మీదే ఉన్నాయి. ఈ హై స్టేక్స్ ట్రేడ్ చెస్ గేమ్లో అమెరికా నెక్స్ట్ మూవ్ ఏంటి? వాళ్లు చర్చలకు వస్తారా, లేక వాళ్లు కౌంటర్ అటాక్ చేస్తారా? ఫ్యూచర్లో ఈ ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే.